Alright guys, welcome back to Superbox. In this video, we're gonna talk about iPhone 17 లేదా iPhone 17 Plus, 17 Pro or 17 Pro Max. సో ఏంటి వాట్ ఈస్ iPhone 17 అంటే ఈసారి వై am I doing this video this early అంటే సెప్టెంబర్ 9th లో యాపిల్ ఈవెంట్ అనేది లాంచ్ ఉంది. ఇప్పుడు చెప్పలేదు అనుకో అది రిలీజ్ అయిపోతుంది, మీరు కొనుక్కోవాలా లేదా అనే పర్చేస్ డెసిషన్ నాకు తెలియదు. సో అందుకనే నేను ఒక జస్టిఫైయింగ్ ఆన్సర్ ఇవ్వాలని వచ్చిన ఇక్కడికి. సో వాట్ ఈస్ iPhone 17? ఈసారి ఏం చేస్తున్నారంటే iPhone 17 లో 4 మోడల్స్ రిలీజ్ చేస్తున్నారు. రెగ్యులర్ iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro అండ్ iPhone 17 Pro Max. సో ఏంటి నార్మల్గా Pro Max లేకపోతే 17 Air వీటికి ఏంటి డిఫరెన్సెస్ అంటే కమింగ్ ఫస్ట్ విత్ 17 Air. సో 17 Air ఏంటంటే ఈసారి 15.5 డయామీటర్, ఐ డోంట్ నో, ఏంటంటే ద స్లిమ్మెస్ట్ ఐఫోన్ ఇన్ ద హిస్టరీ ఈజ్ iPhone 17 Air. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ నా దగ్గర ఉన్న ఈ iPhone 16 కన్నా దీనికన్నా ఇంకా తిన్నర్ ఉంటుంది. అంటే యాజ్ యూ కుడ్ సీ ఇక్కడ ఉంది చూసిన ఈ బటన్స్కి ష్రింక్ అయిపోవచ్చు, అంత లైక్ బటన్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇరికిచ్చి పెట్టేది. సో ఏంటంటే iPhone 17 Air స్క్రీన్ సైజ్ ఈక్వల్ టు iPhone 16 Plus. సో ఆ ఇంచుమించు 6.6 ఇంచులోనే ఉంటుంది. ఇట్స్ లైక్ స్లిమ్మెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఫోన్. బట్ యాక్చువల్గా ద రూమర్స్ ప్రకారంగానైతే దే ఆర్ సేయింగ్ దట్ iPhone 17 Air కి ఒక మ్యాక్సేఫ్ కంపాటబుల్ బ్యాటరీ ఛార్జింగ్ కేసా మ్యాక్సేఫ్ కంపాటబుల్ బ్యాటరీ ఛార్జింగ్ కేసు కూడా లీక్స్ వచ్చినాయి. సో దాని ప్రకారంగా మనం ఆలోచించిన విధానంగా ఒక ఫోన్ ని స్లిమ్ చేసిరంటే దాని బ్యాటరీని ఖచ్చితంగా ట్రిమ్ డౌన్ చేసినట్టే. సో బ్యాటరీ అనేది తక్కువ ఉండబోతుందని చాలా మంది స్పెక్యులేషన్ బయట. ఐ డోంట్ నో, బట్ ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా ఐఫోన్ వెన్ ఇట్ వెంట్ విత్ బిగ్గర్ స్క్రీన్ ఆబ్వియస్లీ బిగ్గర్ బ్యాటరీ ఇచ్చేది. బట్ ఈసారి ఉల్టా ఉంది. దట్స్ వాట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఈసారి బేసిక్ ఎంట్రీ లైన్ ఐఫోన్స్ నుంచే ప్రోమోషన్ అని చెప్తున్నారు. ప్రమోషన్ అట్లీస్ట్ 90 Hz అని చెప్పి ఎన్నిసార్లు బెగ్గలు కొట్టినా అది ఖచ్చితంగా ప్రోకే ఇస్తున్నారు తప్పితే నార్మల్ బేసిక్ ఎంట్రీ లెవెల్ ఐఫోన్స్కి ఇవ్వట్లేదు. ఈ 3-4 ఇయర్స్ వరకు ఎంట్రీ లైన్కి 90 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇవ్వలేదు. మరి ఈసారి ఇస్తారా అంటే ఐ డోంట్ నో. బట్ చాలా మంది చెప్తున్నారు, దే ఆర్ రూమర్స్ దట్ ఈసారి ఖచ్చితంగా ఇస్తారు ప్రమోషన్, ఎంట్రీ లెవెల్ కూడా ఇచ్చేస్తారని చెప్పి. అండ్ ఇంకోటి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే iPhone 7 నార్మల్ రెగ్యులర్ iPhone 17 అండ్ iPhone 17 Pro Maxకి ఎంత చేంజెస్ ఏమి ఉండవు అనేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే iPhone 17 Pro అండ్ 17 Pro Maxలో ఫోన్స్ కొంచెం హెవీ ఉండబోతున్నాయి. బికాజ్ ద బ్యాటరీ యూనిట్ కూడా 17 Pro అండ్ 17 Pro Maxలో బ్యాటరీ అనేది పెంచుతున్నారంట. సో మేబీ ఐ డోంట్ నో ఎంత కెపాసిటీ. ఇప్పుడు నార్మల్గా ఒక ప్రో ఫోన్ తీసుకుంటే ఒక 4000 ఆర్ ఐఫోన్ టర్మ్స్ ఇట్ ఈస్ 3900 mAh to 4200 mAh వరకు ఉండొచ్చు నార్మల్గా. మేబీ ఇప్పుడు 4500 mAh ఉంటుంది. ఇక ప్రో మ్యాక్స్ కంటే ఆబ్వియస్లీ 5000 అంటే మరీ ఇట్స్ లైక్ 5900 mAh అంత ఉంటుంది. నాట్ అంటే ఆండ్రాయిడ్ ఉన్నంత స్పెక్స్ కాకపోయినా ఆండ్రాయిడ్ కన్నా కొంచెం మేబీ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాటరీ ఇది ఉంటుంది. ఇప్పుడు ఏంటి నార్మల్గా ఈ 17 Pro అండ్ 17 Pro Maxకి 3 కెమెరా లెన్సెస్ ఉంటాయి. ఆ 3 కెమెరా లెన్సెస్కి 48 మెగాపిక్సెల్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆ 48 మెగాపిక్సెల్లో కూడా ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేస్ షిఫ్ట్స్ వాడుతున్నారు అంట నార్మల్గా. ఐ డోంట్ నో. దానికి మళ్ళీ కవర్డ్ అప్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ప్రో ఫోన్స్ ఇక DSLR లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే 3 కెమెరాస్కి 48 మెగాపిక్సెల్ ఇవ్వడం అంటే ఆ 3 కెమెరాస్ నుంచి మనం ప్యూర్ 48 మెగాపిక్సెల్ ఫోటో కానీ వీడియో కానీ క్యాప్చర్ చేయొచ్చు. అది కంప్లీట్లీ అది మొత్తం ఇండస్ట్రీ బ్రేకింగ్. అది ఒకవేళ అది ఇచ్చిరనుకో కెమెరా ఐఫోన్ ప్రో కెమెరాస్లో ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు యూజ్. అంటే అఫ్కోర్స్ DSLR ఇస్ DSLR, అది కాదనను మన కెమెరాస్ ప్రకారంగా. బట్ దట్ ఈస్ అ హ్యూజ్ చేంజ్ అండ్ హ్యూజ్ లీప్. అండ్ ఇంకోటి ద డిజైన్స్కి వచ్చేసి ఉంటే iPhone 17 Airకి మాత్రం ఓన్లీ సింగిల్ లెన్స్ ఇచ్చిండు. బట్ దాని మీద కూడా ఆ సింగిల్ లెన్స్ కూడా iPhone 17 Airకి 48 మెగాపిక్సెల్ అంటున్నారు. అది కూడా ఎంట్రీ లెవెల్ అంటున్నారు, 48 మెగాపిక్సెల్ అంటున్నారు. ఎక్కడో కొడుతుంది సేన. ఎందుకంటే వాళ్ళు అంత దానికి ఆబ్వియస్లీ ప్రైస్ అనేది $899 నుంచి $900 అంటే దగ్గర దగ్గర 82,000 అంటే మరీ వాళ్ళకున్నంత ఉండదు, ₹1,00,000 ఉంటుంది. ఈజీగా ₹1,00,000 ఉంటుంది iPhone 17 Air.
85 నుంచి 90,000 ఖచ్చితంగా ఉంటుంది ఐఫోన్ 17 బికాస్ ఆఫ్ ఇట్స్ స్లిమ్నెస్, బికాస్ ఆఫ్ ఇట్స్ చాసీ, బికాస్ ఆఫ్ ఇట్ బిల్డ్ కానీ ఇది కానీ. ఇంకోటి స్క్రీన్స్లో కూడా వీళ్ళు వాట్ యూ సే దట్ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అనేది ఇస్తున్నారంట. ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ గివ్ ఇట్ ఆర్ నాట్, బట్ ఇప్పుడు ఇఫ్ పీపుల్ ఆర్ లైక్ కేస్ వేసుకుంటాం మాకు ఫరక్ పడదంటే అఫ్ కోర్స్ అది యూజ్ ఉండదు. ఆ కేస్ వేసుకుంటే ఆ గ్లాసీనెస్ అనేది మళ్ళీ మనకే వచ్చేస్తుంది. సో నార్మల్గా యాజ్ రూమర్స్ ప్రకారంగా కంపేర్ చేసి చూస్తే S24 Ultra వర్సెస్ దీ స్క్రీన్స్ కొంచెం ఒక పిక్చర్ అనేది రిలీజ్ అయింది బయట. అందులో ఎ లిటిల్ బిట్ ఆఫ్ గ్లాసీనెస్ అనేది కొంచెం అనేది ఐఫోన్లో కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ S24 Ultra's మ్యాట్ గ్లాస్ అన్నట్టు. లైక్ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ ఆన్ S24 అంత కాదు, బట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్. ఓకే, మేబీ ఇఫ్ పీపుల్ హు ఆర్ యూజింగ్ వితౌట్ ఎ స్క్రీన్ గార్డ్ వాళ్ళకి అది యూజ్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు ద నార్మల్ ఐఫోన్ 17 ఎయిర్ పక్కన పెట్టేద్దాం. ఐఫోన్ 17 ఏంటి అంటే ద సేమ్ డిజైన్ ఆఫ్ ద ఐఫోన్ 16దే సేమ్ డిజైన్ పెడుతున్నారు. మేబీ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ అ ప్రమోషన్ ఆర్ నాట్, బట్ దిస్ టైం కెమెరా బటన్ని డిచ్ చేస్తారా లేదా కెమెరా బటన్ ప్లేస్మెంట్ని కొంచెం అప్పు పెడతారా, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. నేనేమనుకుంటున్నానంటే మేబీ తీసేయచ్చు ఆర్ మేబీ ఉండొచ్చు, బట్ యాజ్ దే ఆర్ షోయింగ్ ఇట్ దట్ మేబీ కెమెరా బటన్ ఉంటుందనే చూపిస్తున్నారు. అండ్ ఇంకోటి దిస్ టైం ఐఫోన్ 17 ఎయిర్లో యాక్షన్ బటన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే అలర్ట్ స్లైడర్ ఇవన్నీ తీసేసారు. ఐఫోన్ 17లో కూడా యాక్షన్ బటన్ అని ఇచ్చారు, ద బటన్ దట్ ఐ సెట్ ప్రీవియస్లీ ఆన్ మై ఐఫోన్ 16 Plus రివ్యూ. ఇంకోటి ఇవంతా పక్కన పెట్టేస్తే ఐ డోంట్ నో విచ్ చిప్ దే ఆర్ గోయింగ్ టు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు A16 ఉంటుంది కాబట్టి మేబీ A17 ఆర్ A18, ఐ డోంట్ నో వాట్ చిప్ ఇట్ విల్ బి. ఇంకోటి నార్మల్గా ఐఫోన్ 17కి అండ్ ఐఫోన్ 16కి ఏ డిజైన్ చేంజెస్ లేవు, మొత్తం సేమ్. నేనేమనుకున్నా అంటే కొంచెమన్నా డయాగ్నల్ చేంజ్ చేస్తారేమో, కొంచెమన్నా డిఫరెంట్గా పెడతారేమో అనుకున్నా. నో, నథింగ్ హెస్ చేంజ్డ్. అండ్ ఇంకోటి ఐఫోన్ 17 ఎయిర్కి మాత్రం ఒక కెమెరా ఇచ్చి దానికి ఇట్లా ఒక ఇది ఇచ్చారు, దట్స్ గుడ్, అది బాగుంది. ప్రో ఫోన్స్కి ఈసారి టైటానియం బిల్డ్ తీసేసి దే ఆర్ గివింగ్ నార్మల్ అల్యూమినియం బిల్డ్. బికాజ్ ఈ టైటానియం ఈ మెటల్ బిల్డ్ అనేది ఇట్స్ కాస్టింగ్ ద కంపెనీ మోర్ అని చెప్పి ఏదో ఒక మంచి రెజల్యూషన్ లాగా మళ్ళీ మనకి అల్యూమినియం మన మొఖాన కొడుతురు. సో అల్యూమినియం బిల్డ్ అనేది వస్తుంది మనకి ఫర్ 17 Pro అండ్ 17 Pro Max. ఆఫ్ కోర్స్ 17 and 17 Air దానికి అట్లా అల్యూమినియం బిల్డ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి సెరామిక్ షీల్డ్లో కూడా మేబీ దేర్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ షాటర్ ప్రూఫ్నెస్ ఆర్ లేకపోతే కింద పడ్డప్పుడు ఇరగకుండా కొంచెం ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చు. కొంచెం మేబీ పిక్సెల్స్లో కూడా ద డిస్ప్లే ఆల్సో విల్ మేబీ చేంజ్డ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ప్రాపర్ ఆర్ నాట్. ద డిజైన్ ఆఫ్ ఐఫోన్ 17 Pro అండ్ 17 Pro Max ఏమైనా తేడా ఉందా అంటే ఏం లేదు. దిస్ టైమ్ మేబీ ఆరెంజ్ రావచ్చు, ఐ డోంట్ నో, ఆరెంజ్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ రావచ్చు. బట్ ఆ కెమెరా చుట్టూ ఒక పోకో F1 ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్కి కెమెరాకి కొంచెం ఇలా వస్తుంది ఒక కెమెరా మాడ్యూల్ డిజైన్. ఆ డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుంది అంతే. అంతకుమించి దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఐఫోన్ 17 Pro అండ్ 17 Pro Max's డిజైన్. బట్ చూడాలి ఈసారి ఐఫోన్ 17 ఎయిర్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, యాపిల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, ఈసారి ఏమైనా చేసిరా, లేకపోతే డిఫరెన్సెస్ ChatGPT ఇంటిగ్రేటెడ్ విత్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఈ ఐఫోన్ 17 అన్న ప్రాపర్గా వర్క్ అవుతుందా, చూద్దాం ఏమవుతుందో. సో దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ ఐఫోన్ 17. సో ఇది ఖచ్చితంగా ఐఫోన్ 17, ఇది ఐఫోన్ 17 ఎయిర్, 17 Pro అండ్ 17 Pro Max. వీటికి దగ్గరలో కొంచెం మాడ్యూల్స్ ఇచ్చారు. సీ ద మాడ్యూల్స్. ఐ థింక్ ఐఫోన్ 17 ఎయిర్కి యాక్షన్ బటన్ తీసేసారేమో, దట్స్ వాట్ ఇట్ సీమ్స్ లైక్ టు బి. పవర్ బటన్ ఉంది అక్కడ, కెమెరా బటన్ లేదు. ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. సో ఇది ఇలా ఉండబోతుంది ఐఫోన్ 17 ఆర్ ఐఫోన్ 17 Pro అండ్ 17 Pro Max. దిస్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఈ డిజైన్ ఇక్కడ కింద ఇచ్చిన డిజైన్ ప్రకారం ఇది ఎందుకు ఇచ్చారంటే అది ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ మ్యాగ్సేఫ్ ఆర్ ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ బ్యాటరీ ఆ సెక్షన్లో అనేది ప్రాపర్గా వాళ్ళు ఇది చేస్తారనేసి చెప్పారు. అంటే
ఓన్లీ ఆ సెక్షనే మ్యాక్సేఫ్కి పనిచేసేటట్టుగా, లేకపోతే ఆ సెక్షన్లోనే బ్యాటరీ అనేది ఉండేటట్టుగా, లేకపోతే అండ్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ యాక్సెసరీస్ కూడా ఓన్లీ అక్కడే అతుకుతాయి, మిగతా ఎక్కడ అతకవు. అండ్ మేబీ నాకు తెలిసిన ప్రకారంగా ఈ స్క్వేర్ డిజైన్ ఉన్న దగ్గర ఒక మెటీరియల్ ఫినిష్ ఇచ్చి ఇక్కడ ఇంకో మెటీరియల్ ఫినిష్ ఇస్తాడేమో అని, దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. యా, సో దిస్ టైమ్ ఆరెంజ్ కలర్ ఈజ్ గోనా కమ్. సో ఇలా ఉంటుంది. దిస్ విల్ బీ ద డిజైన్స్ ఆఫ్ అవర్ iPhone 17 Pro అండ్ 17 Pro Max. ఇలా వస్తుంది, చూద్దాం. అండ్ దిస్ టైమ్ నాచ్ ఏమైనా తక్కువ చేస్తారా అంటే లేదు, ద డైనమిక్ ఐలాండ్ ఇస్ స్టిల్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. నా ఒక్కటే కన్సర్న్ ఏంటంటే ఈసారి అన్న ప్రమోషన్ పెట్టకపోయినా కనీసం అట్లీస్ట్ 98 అన్న పెట్టండిరా. మరీ iPhone 16లో అమ్మ ఇది చాలా జిటర్ అనిపిస్తుందిరా బాబు. దిస్ ఈజ్ కంప్లీట్లీ జిటరీ మ్యాన్. ఏదైనా కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, iPhone 17 Pro Max అండ్ 17 Proకి ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. 12 September 2025 నుంచి ప్రీ బుకింగ్. ఓకే, దీస్ ఆర్ ద న్యూ కలర్స్ ఆఫ్ అవర్ iPhone 17 Pro and Pro Max, orange and blue. So this blue is completely dark. It's not like purple, but completely dark. ఈసారైనా బ్లాక్లో మ్యాట్ బ్లాక్ ఇస్తారా? ఆ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది. సో దిస్ టైమ్ iPhone 17 Pro Max has 6x optical zoom, enhanced low light photography with 8K video recording. Wow, అసలు this is awesome, man. చూద్దాం. This time this seems promising. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంటే చేస్తారా లేదా, హౌ ఇట్ విల్ బీ. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్. అండ్ ఐ ఫర్గాట్ టు సే, సో మీరు ఇప్పుడు అడగచ్చు iPhone 16 Plus లేదా 17 మీరేం చేస్తారంటే, ఫస్ట్ సెప్టెంబర్ ఈవెంట్, యాపిల్ ఈవెంట్ని ప్రాపర్గా కేర్ఫుల్గా చూసి వెయిట్ చేయండి. MKBHD రివ్యూ వరకు వెయిట్ చేయండి. ఇంకొకటి MKBHD లేకపోతే Dave 2D ఆర్ లైనస్ టెక్ టిప్స్. లైనస్ కాకపోయినా దీస్ 3 people ఐ ఫాలో ద మోస్ట్. వీళ్ళ ముగ్గురిని ప్లస్ మిస్టర్ హూస్ ద బాస్, వీళ్ళని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు వెయిట్ చేయండి, యాపిల్ ఈవెంట్ని జాగ్రత్తగా చూడండి, ఒక హాయిగా పడుకోండి రాత్రి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ 4 people రివ్యూస్ పెడతారు. అవన్నీ మీరు లైన్గా చూసుకోండి, ఏవేవి బాగుంటాయి ఏవేవి బాగాలేవు, కీ డిఫరెన్సెస్ చేసుకోండి. దాని తర్వాత ఆబ్వియస్లీ ఐఫోన్ కూడా మ్యాసివ్ డ్రాస్టిక్ చేంజ్ చేయడు, మెల్లిగా చేంజ్ చేస్తాడు. కాబట్టి ఇట్ విల్ బీ ఏ కంపెలింగ్ థింగ్ టు అప్గ్రేడ్ టు iPhone 17 ఇఫ్ యూ హ్యావ్ ఎ హయ్యర్ బడ్జెట్. లేదురా నేను పెడతారా, కొంత పిచ్ ఉంటుంది. ఇట్స్ లైక్ నాకు 16 ఉన్నా నేను 17 కొనుక్కుంటా బ్రో అనుకుంటే ఇట్స్ యువర్ విష్. ఐఎమ్ నాట్ హియర్ టు స్టాప్ యూ. బట్ నేనేమంటున్నా అంటే, చాలామందికి ఎప్పుడైనా కొత్త ఐఫోన్ రిలీజ్ చేసినప్పుడు టూ మచ్ డ్రాస్టిక్ చేంజ్ చేస్తే అది కంప్లీట్గా ఇదైపోతుంది. సో ఐఫోన్ కూడా పాత ఫోన్ సేల్స్ ఉంచుకోవాలి, కొత్త ఫోన్ సేల్స్ కూడా ఉంచుకోవాలి. రెండు, పాత ఫోన్ కొంచెం ఉండాలి బట్ కొత్త ఫోన్ ఎక్కువ రావాలి సేల్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ డ్రాస్టిక్ చేంజ్ తీసుకురాకుండా మైనర్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ చేస్తారు. ఈసారి iPhone 17కి లేదు, బట్ దిస్ అ న్యూ ఫోన్ iPhone 17 దానికి ఉండొచ్చు. 17 Pro అండ్ 17 Pro Maxకి చాలా ఉండొచ్చు, చెప్పలేం. అండ్ ఇంకోటి నేనేమంటా అంటే, వెయిట్ చేయండి, చూడండి. దాని తర్వాత మీరు ఖచ్చితంగా iPhone 16 Plus కొనుక్కోవాల్సిందిరా బాబు అనుకుంటారు. వెయిట్ చేసి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేలో లేకపోతే అమెజాన్ సేల్లో మీరు వెయిట్ చేసి కొనుక్కుంటూ వస్తుంది. కానీ iPhone 15 అప్పుడు ఇంకా తగ్గచ్చు. iPhone 16 కొంచెం తగ్గుతుంది, iPhone 15 చాలా తగ్గిపోతుంది. మీరు ఇంట్లో ఏమైనా ఎవరికైనా కొనివ్వాలన్నా లేదా మీరు కొనుక్కోవాలన్నా 15 Plus చాలా తగ్గిపోతుంది. ద బెస్ట్ అనుకోవచ్చు. అంటే మీరు యాక్షన్ బటన్ మీకు అంత కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ iPhone 16 ఆర్ iPhone 16 Plus. అది కూడా హ్యూజ్ ఆఫర్స్ ఆర్ క్యాష్ బ్యాక్స్ వచ్చి ఇట్లా ఆఫర్ ఏమైనా వచ్చినప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడైనా మీరు కార్డ్ పెట్టేసుకొని ఏదైనా బ్యాంక్ ఆఫర్తో కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే 15కి 16కి 30,000-40,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ 16కి 17కి వచ్చేదానికి 50-60Kకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫీచర్స్ చూడండి, బాగుంటే కొనుక్కోండి. నేను మళ్ళీ అది కొంటానా, ఐ డోంట్ నో ఇఫ్ ఐ బై iPhone 17 ఆర్ నాట్, ఐ డోంట్ నో.
ప్రస్తుతానికి అయితే దిస్ ఇయర్ ఐమ్ ప్యాక్డ్ విత్ మై ఐఫోన్ 16 ప్లస్ అండ్ 16. ఐ డోంట్ నో, మనం కూర్చొని రివ్యూస్ చూడడం తప్పితే మనం ఏం చేయలేం. బట్ ఏ కంపేలింగ్ మంచిగా నేను మంచి ఫోన్ కొనుక్కొని హ్యాపీగా ఉండాలి, సేవ్ చేసుకోవాలనుకుంటే 15. లేదు కొంచెం నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ కావాలి, యాక్షన్ బటన్ కావాలి, దట్ కైండ్ ఆఫ్ ఇది కావాలి అనుకుంటే, కెమెరా బటన్ కావాలనుకుంటే గో ఫర్ 16. లేదు ఐ నీడ్ పాష్, ఐ నీడ్ గుడ్ లుక్స్, ఐ నీడ్ ఇది అంటే మేబీ దిస్ టైమ్ ఐఫోన్ 17 స్కిప్ చేసి ఐదర్ గెట్ ఎ 17 Pro Max or 17 Pro or else get an 17 Air. నేను ఎందుకు 17 Pro అంటున్నా అంటే, ఇఫ్ యూఆర్ అ కాంటెంట్ క్రియేటర్, 8K వీడియో రికార్డింగ్ ఇట్స్ మ్యాసివ్. 8K ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 TB ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ 2 lakhs వెళ్ళిపోతుంది అది ప్రైస్. అండ్ దిస్ టైమ్ లో వీడియో ఫోటోగ్రఫీ ఉన్నదని నేను అనుకుంటున్నా, ఐ డోంట్ నో. అండ్ లో లైట్ ఫోటోగ్రఫీ మేబీ ఇంప్రూవ్ చేస్తారు. అండ్ లో లైట్ ఫోటోగ్రఫీ ఆఫ్ ఐఫోన్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. అండ్ iPhone 17 Air will come with sacrifices or compromises. మీరు అది చూసి పర్చేస్ డెసిషన్ తీసుకోండి. 17 Air, 17 Pro or 17 Pro Max. సో దిస్ ఈస్ ద ఐఫోన్ 17's క్విక్ బ్రేక్ డౌన్. సో మీకేది నచ్చిందో కమెంట్ చేయండి. మీకు దేని గురించి కావాలా, లేకపోతే ఫ్యూచర్లో రిలీజ్ అయిపోయిన ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా వీడియో చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్ మీకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ప్లీజ్ డ్రాప్ ఏ కమెంట్ ఆర్ ప్లీజ్ డ్రాప్ ఏ క్వశ్చన్ ఆర్ ప్లీజ్ డ్రాప్ ఎన్ దిస్ థింగ్. నేను ఖచ్చితంగా దాని గురించి వీడియోస్ చేస్తా. అండ్ దిస్ ఇస్ Shreyas and this is it for the video. And I am Shreyas from Superbox. We'll again meet in the next video. Take care guys.